హరయే నమః హరయే నమః హరయే నమః. దివ్యమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. చెరుకుగడ ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. పంచదార చిలుక ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. అమ్మ చరిత్ర ఎక్కడ మొదలుపెట్టినా అక్కడే సమాప్తమవుతుంది, అక్కడే ప్రారంభమవుతుంది. అంత దివ్యమైనటువంటిది. అమ్మ అనే 2 అక్షరాలు ఉన్నాయే, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి. పెద్దలు మా గురువులు చెబుతూ ఉండేవారు, సంస్కృతంలో అనేకములైన మంత్రాలు ఉన్నాయి. 33 కోట్ల మంత్రాలు ఉన్నాయి సంస్కృతంలో, బీజాక్షరాలతో కూడి. తెలుగులో ఉన్న మంత్రం ఒకే ఒక్క మంత్రం ఉన్నదిరా, 2 అక్షరాల మంత్రం. తెలుగులో ఉన్నది ఆ మంత్రం. ఏమిటా మంత్రం అంటే, తెలుగులో ఉన్నది అమ్మ అనే 2 అక్షరాల మంత్రం. ఎంత కష్టం వచ్చినా కష్టాన్ని తీర్చాలి అంటే వెంటనే మనం ఏమనుకుంటాం, ఏ కష్టం కలిగినా ఎవరిని పిలుస్తామంటే అమ్మనే పిలుస్తాం, అమ్మ అని తలుచుకుంటాం. అంత దివ్యమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని గురించి, అమ్మ యొక్క వైభవాన్ని గురించి ఎంతో వైభవంగా వారి అనుభవంతో క్రోడీకరించి మనకు అందజేసిన వారికి శతధ సహస్రధ కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనమేజయ మహారాజు దేవీ స్వరూపాది ప్రశ్న వేశాడు. ఏ అమ్మవారి స్వరూపం ఏమిటి, ఎలా ఉంటుంది, యజ్ఞం ఎట్లా, పూజ ఎట్లా, ఏ విధంగా చేయాలి? భగవన్ భవతా ప్రోక్తం యజ్ఞమంబాభిధం మహత్ శాఖా కథం సముత్పన్నా కుత్ర కస్మాశ్చ కిం గుణాః కీదృశస్య మఖస్తస్యాః స్వరూపం కీదృశం తథా విధానం విధివద్బ్రూహి సర్వజ్ఞోసి దయానిధే. వ్యాసభగవన్, ఈ అమ్మవారి యొక్క అర్చనాధికములు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా యజ్ఞం చేయాలి, ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహాన్ని ఏ విధంగా పొందగలుగుతాం, ఎవరు ఏ విధంగా పొందారు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాడు. ఎవరు? జనమేజయుడు ప్రశ్నించాడు. వ్యాసభగవానుడు ఎవరైతే దేవీ భాగవతాన్ని అందించారో వారే ప్రవచనకర్తగా ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలా కూర్చుని వారు చెబుతున్నారు, విధానం విధివద్బ్రూహి సర్వజ్ఞోసి దయానిధే. ఓ దయానిధి, జాగ్రత్తగా తెలియజేయవయ్యా. వెంటనే వ్యాస భగవానుడు చెప్పారండి, దుర్గమః ప్రశ్నభారోయం కృతః రాజన్ త్వయాధునా బ్రహ్మాదీనాం సముత్పత్తి కస్మాదితి మహామతే. ఏతదేవ మయా పూర్వం పృష్టోసౌ నారదో ముని విస్మితః ప్రత్యువాచేదం ఉత్థితః శృణు భూపతే. ఓ రాజా జనమేజయ, జాగ్రత్తగా వినవయ్యా. ఇప్పుడు నీకు కలిగిన సందేహమే నాకు కూడా కలిగింది ఒకప్పుడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? వ్యాస భగవానుడే చెబుతున్నాడు. ఈ సందేహం నాకు కూడా కలిగిందయ్యా. అయితే నేను ఎవరిని ప్రశ్నించాను, నాకెవరు సమాధానం చెప్పారు అంటే, జ్ఞానప్రదాత అయినటువంటి నారదుని చేత చెప్పబడింది. నీవు అడిగావు కనుక నేను చెబుతున్నానయ్యా, జాగ్రత్తగా విను అని అంటం అనేది లేదండి. సాక్షాత్తు దేవీ భాగవత గ్రంథాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడు కూడా నేను ఏ విధంగా చెబుతున్నాను అని చెబుతున్నారు. నారదుని వద్ద తెలుసుకుని నేను నీకు తెలియజేస్తున్నానయ్యా. వినయము అనబడేటువంటిది అదుగో పరంపరాగతమైనటువంటి గురుతత్వాన్ని తెలియజేయటంలో ఉన్నది. పరంపరాగతమైనటువంటి గురుతత్వం. ఇదిగో నేను ఫలానా వారి దగ్గర నేర్చుకుని నీకు చెబుతున్నాను అని అంటున్నాడే కానీ, నా అంతటా నేనే చెబుతున్నానయ్యా, నాకన్నా గొప్పవారు ఇంకెవ్వరూ లేరు అనేటువంటి భావన ఎవరికి లేదు. దేవీ భాగవత గ్రంథమే కాదు, 18 పురాణములను అందించినటువంటి వ్యాస భగవానునికి కూడా ఆ విధమైనటువంటి విషయం లేదు. కనుక సామాన్యమైనటువంటి మనం ఏ విధంగా అనుకోగలుగుతాం, ఈ విషయం నాకే తెలుసయ్యా, నేనే చెబుతున్నాను అనేటువంటి భావన మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పారు. బ్రహ్మాదీనాం సముత్పత్తి కస్మాదితి మహామతే. నేనే కాదు, బ్రహ్మాది దేవతలు కూడా పొందలేరయ్యా. ఎవ్వరూ కూడా సాక్షాత్తుగా ప్రత్యక్షంగా నేనే అందిస్తున్నాను అనేటువంటి అవకాశం ఎవరికీ లేదు.
నేను నారదుని వల్ల చెబుతున్నానయ్యా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అపశ్యన్ నారదం శాంతం సర్వజ్ఞం వేదవిత్తమం. సర్వవేదములు అధ్యయనం చేసినటువంటి వాడు. అంతేకాదు సాక్షాత్తు పరబ్రహ్మముతో కానీ అమ్మవారితో కానీ దివ్యమైనటువంటి తత్వజ్ఞానమును పొందినటువంటి వాడు, ఆ దివ్యమైన అనుభూతిని పొందినటువంటి వాడు. దృష్ట్వాహం ముదితో భూత్వా పాదయోరపదం మునేహే తేనాజ్ఞప్త సమీపే అస్య సంవిష్టస్య వరాసనే. ఆ నారదుని ద్వారా పొందినటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని నీకు నేను ఉపదేశం చేస్తా, జాగ్రత్తగా వినవయ్యా. చతుర్ముఖం సురేశానం నాభిపద్మభవం విభుం స్రష్టారం సర్వలోకానాం సత్యలోక నివాసినం. ఒకానొక సందర్భంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరికి వారే నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. నేను సృష్టికర్తను, నా సృష్టే కనుక లేకపోయినట్లయితే అపశ్యన్మే సృష్టి తథా పశ్యన్నైవ స్థిత. నేను సృష్టే కనుక చేయకపోయినట్లయితే స్థితికర్తగా నీవు ఉండి కూడా ప్రయోజనం లేదు కదయ్యా. కనుక నేను సృష్టి చేస్తున్నాను కనుకనే నీవు స్థితికర్తగా కీర్తిని పొందావు. కనుక నీ కీర్తి కూడా దేన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది అంటే నన్ను ఆధారంగా చేసుకునే వచ్చింది. నేను సృష్టి చేయడం వల్లనే వచ్చింది, లేకపోతే వచ్చే అవకాశం లేదు అని చెప్పాడండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే విష్ణుమూర్తి ఏమంటున్నాడు, దినేశం ప్రపంచంతే సర్వాన్ సృష్టి వ్యవస్థిత. నేనే కనుక దాన్ని స్థితి చేయకపోయినట్లయితే నీవు చేసినటువంటి సృష్టి అంతా ఏమైపోతుంది? ఈ పరిస్థితి ఇలా ఉంటే మీరిద్దరూ ఏం చేసినా చేయకపోయినా నేను లయం కనుక చేసుకోకపోయినట్లయితే మరి ఇదంతా ఏమైపోవాలి? ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా అట్లాగే ఉన్నారు అని అనుకుందాం. ఎప్పుడైతే అట్లా ఉన్నారో తరువాత వచ్చేటువంటి వారికి ఉండేటువంటి ప్రదేశం లభిస్తుందా? ఉండడానికి అవకాశం ఉంటుందా అండి? పాము గుడ్లు పెడుతుంది. ఎన్ని గుడ్లు పెడుతుందంటే కొన్ని వేల గుడ్లు పెడుతుంది ఓ సర్పం. అన్ని గుడ్లు ఏం చేస్తుంది? పెట్టిన వెంటనే దానికి ఆకలి వేస్తుంది. ఆకలి వేసి మొత్తం అన్నీ తినేస్తుందటండి. ఒకటో రెండో మిగులుస్తుందట ఆ సర్పం. ఆ రెండు ఏమవుతాయి? సర్పాలుగా మారతాయి, లోకంలో తిరుగుతూ ఉంటాయి. అలా కాక ఎన్ని గుడ్లు ఆ సర్పము పెట్టిందో అన్ని గుడ్లు అలాగే ఉండి పొదగబడి చక్కగా పెరిగినాయనుకోండి. లోకంలో ప్రతి సర్పము ఎన్ని గుడ్లు పొందితే అన్ని గుడ్లు అలా ఉంటే మానవుడు కానీ ఇతరమైనటువంటి జీవులు కానీ ప్రవర్తించేటువంటి అవకాశం భూమి మీద ఉంటుందా? ఉండే అవకాశం ఉన్నదా అండి? లేదు. నడవలేము, ఉండలేము, కూర్చోలేము, నిలబడలేము, మాట్లాడలేము. అటువంటి స్థితిలో ఉంటుంది లోకం. కనుక నీవు సృష్టి చేసినా ఇతడు స్థితి చేసినా నేనే కనుక లయం చేసుకోకపోయినట్లయితే భూమి మీద ప్రజలంతా ఎలా ఉంటారు? దక్ష ప్రజాపతికి 20,000 మంది కొడుకులు ఉన్నారండి. 20,000 మంది బహుళాశ్వులు అని పిలువబడతారు. నారదుల వారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఉపనయనం అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ఓ ప్రశ్న వేశారు. 20,000 మంది మగపిల్లలు దక్ష ప్రజాపతికి కలిగినటువంటి వాళ్ళు ప్రసూతి వల్ల. ఆ కలిగిన వాళ్ళని, నాయన మీరు ఎంతమంది ఉన్నారు? 20,000 మంది ఉన్నామయ్యా. నాయన నారద ఎందుకు అడుగుతున్నావు అంటే ఏమీ లేదయ్యా, ఇంకో ప్రశ్న వేస్తున్నా, మీరు వివాహం చేసుకుంటే ఎంతమంది అవుతారు? 40 మంది, 40,000 మంది అవుతామయ్యా. 20,000 మంది పెళ్లి చేసుకుంటే 20,000 మంది భార్యలు ఉంటారు, 40,000 మంది అవుతాం. చాలా సంతోషం. సంతానం పొందితే ఎంతమంది అవుతారయ్యా? ఎంతమంది సంతానం కలుగుతారో ముందే ఎలా తెలుస్తుందయ్యా నారద? ఏం చేయాలి? ఎందుకు అడుగుతున్నావంటే ఇంతమందికి సరిపడిన భూమండలము ఉన్నదా అని ప్రశ్న వేశాడు నారదుడు. మాకేం తెలుస్తుందయ్యా? లేదనే అనిపిస్తున్నది అన్నారు. అయితే మీరందరూ ఒక్క పని చేయండి, నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ఏం చెబుతావో చెప్పవయ్యా, చేస్తాం.
అందరినీ అరణ్యానికి తీసుకువెళ్ళాడు. సరస్వతి నది దగ్గర స్నానం చేయించి మొత్తం ఏ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడో తెలియదు, కాషాయం తెప్పించాడు, దండములు తెప్పించాడు. 20,000 మందికి ఏమిచ్చాడండి? తురీయాశ్రమాన్ని ఇచ్చేశాడు. 40,000 మంది అయ్యే అవకాశం లేదు, ఇంకా వేలు పెరిగేటువంటి అవకాశం లేదు, సంతానం కలిగే అవకాశం. మొత్తం అందరినీ ఏం చేశాడు? ఆశ్రమ స్వీకారం ఇచ్చేశాడు. అంతేకాదు, ఏమీ మాట్లాడలేక ఉన్నటువంటి దక్ష ప్రజాపతి మరలని 20,000 మందికి జన్మనిస్తే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అన్నాడు నారదుడు. పెద్దవాళ్ళు ఏది ఆచరించారో తరువాతి వాళ్ళు కూడా అదే ఆచరించాలయ్యా అని ఈ 20,000 మందిని కూడా పై 20,000 మంది ఏం చేస్తున్నారో చూపించాడు. మాకు కూడా ఇవ్వవయ్యా అని అడిగారు వీళ్ళు. మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడు, తెప్పించాడు, అందరినీ యతీశ్వరులుగా మార్చేశాడు. కనుకనే దక్ష ప్రజాపతికి ఆగ్రహం కలిగి ఏం చేశాడు? నువ్వు ఒక్క చోట ఉండకుండా అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటావుగాక, ఒక్క చోట స్థిరంగా నిలబడి ఉండవుగాక అని చెప్పించాడు. కనుక ప్రజలు నిలబడడానికి ఏం కావాలి? ముందు భూమి కావాలి. ఆ భూభాగ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఆ సక్రమంగా ఉండాలి అంటే నేను లయం చేయవలసిందే. నేను లయం చేస్తే కానీ మీరు సృష్టి చేసినా స్థితి చేసినా పనికిరారు. కనుక నేనే గొప్ప అన్నాడు. ఎవరయ్యా అంటే ఈ రుద్రుడు అనబడేటువంటి వాడు. ఇలా ఎవరికి పడితే వాళ్ళు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, మేమే గొప్ప, మేమే గొప్ప. ఆ సందర్భంలో ఏమండి, యజ్ఞాధీశం సురాధీశం త్రిలోకేశం శచీపతే, వీళ్ళు ముగ్గురు చాలక వీళ్లతో పాటు ఎవరు కలిశారటండి? త్రిలోకేశం శచీపతిం, దేవేంద్రుడు కూడా వచ్చి కలిశాట. అసలు మీరెవరు కాదయ్యా, కలిగిన వాళ్ళనందరినీ పరిపాలించకపోతే నేను పరిపాలించకపోతే ఎట్లా జరుగుతుంది లోకంలో? పరిపాలకుడు అనబడేవాడు ఒకడు ఉండాలి కదండి. అందుకనే వ్యవస్థాగతంగా అమ్మవారు ఏం చేసింది? కుటుంబాలు ఏర్పాటు చేసింది. ఆ కుటుంబానికి ఓ పెద్ద ఉంటాడు, వాడినే భర్త అని పిలుస్తారు, పిల్లలు తండ్రి అని పిలుస్తారు. నా విష్ణు పృథివీపతి అని సూత్రం చెబుతున్నది. ఆ విష్ణువు యొక్క అంశ లేకుండా నాయకుడు అయ్యేటువంటి అవకాశం లేదు. ఆయనలో విష్ణువు యొక్క అంశ ఉన్నది కనుకనే నాయకత్వాన్ని చేసి ఇంతమందిని తీసుకొచ్చి నిర్వహిస్తున్నాడు. తన ఇల్లు తాను నిర్వహించుకుంటున్నాడు. ఇవన్నీ దేనివల్ల కలుగుతున్నాయంటే విష్ణువు యొక్క అంశ వల్ల కలుగుతున్నాయి. సామాన్యమైనటువంటి శరీరం వల్ల కలగటం కాదు. ఆ విష్ణువుకు అలా చేయగలిగినటువంటి శక్తిని కూడా ఇచ్చింది ఎవరు అంటే అమ్మవారే. ఆ విషయాన్ని కనుక్కోలేకపోతే, తెలుసుకోలేకపోతే ఇదిగో ఇటువంటి సమస్యలే వస్తాయి. అనుకుంటూ ఉండగానే ఒక విమానం వచ్చి వారి ముగ్గురు దగ్గర ఆగిందటండి. ఓ దివ్యమైన విమానం. దాన్ని నడుపుకుంటూ వచ్చింది ఎవరు? స్మరణా సిద్ధిదం కామదం ఏకం స్త్రీమూర్తిం సంభావయేత్. ఒక స్త్రీమూర్తి ఆ విమానాన్ని నడుపుకుంటూ వచ్చిందండి. ఆ వచ్చిన వెంటనే అమ్మ మిమ్ములను తీసుకురమ్మనెను అని చెప్పింది. వెంటనే ప్రణవం చేస్తూ బ్రహ్మదేవుడు అధిరోహించాడు. ఆయన వెనుక ప్రణవం చేస్తూ విష్ణుదేవుడు అధిరోహించాడు. ఆ తరువాత పరమేశ్వరుడు అధిరోహించాడు. ముగ్గురు ఎక్కారండి. ఆ విమానం అతి వేగంగా వెడుతోంది. మనోవేగ వాయువేగములతో చేరుకుంటుంది. ఎక్కడికి చేరుకున్నదండి? అలా వెడుతూ ఉంటే మార్గమధ్యంలో అనేక మంది బ్రహ్మదేవులు కనపడ్డారటండి. కింతే బ్రవీమ్యద్దం అనేకం గత్వాహం పితరం స్థానే బ్రహ్మాణం అమితౌజసం. అనేక మంది బ్రహ్మదేవులు కనపడ్డారట, చతుర్ముఖులు. సరస్వతీదేవితో కూడుకుని దివ్యమైనటువంటి యోగంతో కనబడుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని వేల మంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎంతమంది ఉన్నారో తెలియని స్థితిలో ఉన్నారు. వెంటనే ఈ బ్రహ్మదేవుడు ఒక్కసారి వాళ్ళ వైపు చూచి తనను తాను చూసుకుని తలదించుకున్నాడట. ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఇద్దరు ఇప్పుడు తెలిసినదా అని అడిగారటండి. కింతే వ్యవస్థిత జ్ఞాతం అన్నాడు విష్ణుమూర్తి. ఏమయ్యా, ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు సృష్టికర్తను, నా వల్లనే అంతా జరిగింది అనుకుంటున్నావు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసునా? ఎంతమంది ఉన్నారో చూచావా అనేటప్పటికీ ఏమీ మాట్లాడలేకపోయారట. ఎవరు మాట్లాడలేకపోయింది? బ్రహ్మదేవుడు, చతుర్ముఖుడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకా కొంత దూరం వెళ్ళిందండి. తత్సర్వం వదమే
తథా నీలలోహితం బ్రహ్మన్ సందేహంశ్చిత్ అనఘయా తృప్తయా. మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ ఏం కనబడిందయ్యా అంటే అనేక మంది విష్ణుమూర్తులు కనబడ్డారటండి. నీలలోహిత వర్ణం, శ్యామవర్ణంలో కనబడుతున్నట్టండి. అందరూ కూడా ఎలా ఘనాఘన కోమల నీలమేఘశ్యాములై లక్ష్మీ సహితంగా ప్రతి వారి హృదయంలోనూ ఎవరున్నారటండి? లక్ష్మీదేవిని వసించి గుండెల్లో కూర్చోదావిడ. హృదయంలో ఉన్నది, వక్షస్థల స్థిత అంటే హృదయంలోనే ఉన్నది అని అర్థం. ఎక్కడ ఉంటుందండి హృదయం? మనం గుండెను హృదయాన్ని ఒకే రకంగా చెప్పుకుంటూ ఉంటారు పాశ్చాత్యులు. మన ధర్మం అది కాదు, పాశ్చాత్య ధర్మం కాదు. హృదయం మనకెక్కడుందో అతి తేలిగ్గా తెలిసేట్టు పెద్దలు చెప్పారండి. మీరు మెళ్ళో ఓ మాల వేసుకున్నారు లేదా ఓ గొలుసు వేసుకున్నారు. ఆ గొలుసు అయితే దాని లాకెట్ కానీ, మెడలో ఓ రుద్రాక్షమాల ధరిస్తే దాని కొలికి పూస కానీ ఇవి ఎక్కడ చేరుకుంటాయి? మెడలో ధరించిన తర్వాత ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ తగులుతుందో అక్కడ మాత్రమే హృదయం ఉంటుందండి. దానికి ప్రదేశాన్ని చెప్పారు. నాభి యత్ ప్రవృత్త యద్గత కంఠగత బిలం తథా ప్రవర్తయే ఛేదనం వ్యవస్థ బిందూనాం హృదయం తస్థితం అని శాస్త్రం చెప్పింది. కంఠబిలము అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ గొంతు దగ్గర గుంటలాగా ఉంటుంది. దాని నుంచి ఒక జాన పెట్టాలట. నాభి నుంచి ఒక జాన పెట్టాలట. దేని నుంచి? నాభి అన్న. ఇప్పుడు చూసుకోమాకండి, అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి చూసుకోండి. ఆ నాభి నుంచి ఓ జాన పైకి పెట్టాలి, కంఠగతం నుంచి ఒక జాన క్రిందికి పెట్టాలి. ఈ రెండు జానలు ఎక్కడ ఖండించుకుంటున్నాయో అది హృదయ ప్రదేశము అని చెప్పిందండి శాస్త్రం. ఆ హృదయం దగ్గరైనా ఈ 72,000 నాడులు బంధింపబడి ఉంటాయట. అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. మొత్తం అంతా శరీరం అంతా కూడా చేరుకుంటాయి ఆ నాడు మండలం అంతా కూడా. కనుక ఆలోచనలు కానీ, సాలోచనలు కానీ, విచారములు కానీ, దుశ్చర్యలు కానీ, సుచర్యలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉత్పన్నమవుతాయి అంటే ఆ హృదయము నుండే ఉత్పన్నమవుతాయి. కనుక ఇవన్నీ ఉత్పన్నమైనటువంటి స్థానమే అమ్మవారి ప్రదేశం. కనుక ఆ విష్ణుమూర్తి యొక్క హృదయంలో లక్ష్మీదేవి నివసించెను అని చెబుతారండి. ఆవిడేం పక్కన చోట్లేక వెళ్ళి అక్కడ కూర్చున్నది అంటే అర్థం ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే విష్ణుమూర్తికి కూడా ఏం వస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఆ క్రియ చేసేటువంటి యోగం కలుగుతుంది. ఎలా చెయ్యాలో, ఎలా స్థితికారకుడు కావాలో ఇవన్నీ కూడా అతడికి నేర్పగలిగింది ఎవరు, చేయించగలిగింది ఎవరు అంటే ఆ శక్తి స్వరూపమే. ఆ విషయం చెప్పడానికే ఇప్పుడు వ్యాస భగవానుడు ఇక్కడికి వచ్చాడండి. వచ్చినటువంటి వాడు చూస్తున్నాడండి. ఆ బ్రహ్మాదులంతా కూడా బయలుదేరి వెడితే మధ్యలో విష్ణుమూర్తులు కనపడ్డారు. అక్కడి నుంచి బయలుదేరి వెడితే కొద్ది దూరం వెళ్ళేటప్పటికి పార్వతీ పరమేశ్వరులు అనేక మంది కనపడ్డారటండి. ఒక్కరు ఇద్దరు కాదు. అక్కడి నుంచి కొద్ది దూరం వెడితే అనేక మంది అలకాపురి కలిగినటువంటి దేవేంద్రాదులు కనపడ్డారట, కుబేరులు కనపడ్డారట. అయ్యా వీళ్ళందరూ ఎవ్వరు, ఏమిటి పరిస్థితి? ఎవరో ఒకళ్ళే అనుకుంటే అనేక మంది ఉన్నారే, ఇదంతా ఏమిటయ్యా? మనకు గర్గ భాగవతంలో ఓ మాట చెప్పబడుతుందండి. పెద్దలు పురాణం మహేశ్వర శర్మ గారు ఇప్పుడు చెప్పింది అదే. ఆ గర్గ భాగవతంలో ఈ బ్రహ్మదేవుడు మొత్తం ఆ దేవతలందరినీ వెంట పెట్టుకుని చిట్ట చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెడితే, నేను కాదయ్యా గోలోకం అని ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్ళాలి, ఆయన తీరుస్తాడు మన కష్టాలను అని చెబితే ఆ బ్రహ్మదేవుని ఈ దేవతలను కూడా విష్ణుమూర్తి వెంట పెట్టుకుని వెడితే గోలోకానికి ఆ మార్గం దగ్గర, ఆ ద్వారం దగ్గర ఒక ఆవిడ ఉన్నదటండి. ఆవిడ పేరే కచ్చపి అన్నారు, వీణ పేరు అది. ఆవిడ వాళ్ళను ప్రశ్న వేసిందట, ఎవరయ్యా మీరు అని అడిగిందట. ఒక్కసారి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇప్పటిదాకా మనం గొప్పవాళ్ళని, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నాము. తీరా వచ్చి చూస్తే ఈవిడ ఏమడుగుతోంది? ఎవరయ్యా మీరు అని అడుగుతోంది. ఏమిటి పరిస్థితి అంటే, మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము అన్నారట. వెంటనే ఆ పిల్ల అడిగింది మళ్ళీ, ఏ బ్రహ్మాండమునకు అని అడిగిందట. వీళ్ళు మళ్ళీ అడిగారు,
ఎన్ని బ్రహ్మాండములు ఉన్నవి అని. మీరు వచ్చేటప్పుడు విరజ అనేటువంటి ఒక నది కనబడింది కదా, ఆ నదిలో బంతుల వలె దొర్లుకుంటూ తిరుగుతున్నాయే చూచారా అని అడిగిందట. ఆ చూశాము, చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అని చెప్పారట ముగ్గురు కూడా. అవన్నీ బ్రహ్మాండములే. ఈ బ్రహ్మాండములన్నీ ఎవరి కల్పన చేత జరుగుతున్నాయి అంటే కేవలం అమ్మవారి యొక్క కల్పన చేత. అందుకనే మనం ఏమని పిలుస్తున్నాం ఆ తల్లిని? అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని అంటున్నాం ఆ తల్లిని. ఒక బ్రహ్మాండమా, రెండు బ్రహ్మాండాల? వారెవరో చెప్పారట మొత్తం 12 బ్రహ్మాండాలు ఉన్నాయ్యా అని. ఎట్లా చెప్పావయ్యా అంటే, ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు కదండి. ఎంతమంది సూర్యులు చెప్పారు అంటే 12 మంది సూర్యులు అని చెప్పారు. 12 ఆదిత్యులు అన్నారు కనుక ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు కనుక 12 బ్రహ్మాండములు, 12 బ్రహ్మాండములు ఉన్నవి అని చెప్పారట. వెర్రి నాయన, కేవలం 12 ఆదిత్యులు అంటే ఆదిత్యులు 12 మందే ఉన్నారు అని కాదు. ఆ ఆదిత్యునికి ఉన్నటువంటి నామములలో శ్రేష్టమైనవి 12. ఎన్ని నామాలు ఉన్నాయి అనేటువంటివి చెప్పలేము. ఆదిత్యునికి కూడా సహస్రనామ స్తోత్రం ఉన్నది కదండి. సూర్యనారాయణ ఆది సహస్రనామ స్తోత్రం ఉన్నది, అష్టోత్తర శతనామ స్తోత్రం ఉన్నది. కేవలం 12ఏనా? 108 పేర్లు ఉన్నాయి ఆ సూర్యనారాయణ ప్రభువుకి. కనుక కేవలం అవి శ్రేష్టమైనవయ్యా. ఆ శ్రేష్టత్వాన్ని గురించి చెప్పారే తప్ప బ్రహ్మాండాలు అన్ని కాదు. ఎన్ని బ్రహ్మాండాలు? అనేక కోటి. 1 కోటి కూడా కాదటండి, అనేక కోట్ల బ్రహ్మాండాలు. వీటినన్నిటినీ బంతుల వలె ఆడుకుంటూ వాటినన్నిటినీ జరిపేది కూడా ఎవ్వరు అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే. ఆ అమ్మవారి కరుణ చేతనే మీరు ఇక్కడి దాకా వచ్చారయ్యా. ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారి మణిపురం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళారటండి. జాగ్రత్తగా విందాం. ముక్తి అనబడేటువంటిది ఎన్ని రకాలుగా ఉన్నది? సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, 4 రకాలుగా ఉన్నది. మొట్టమొదట ఏది అంటే సాలోక్యం, ఆ లోకానికి వెళ్ళటం. తరువాత సామీప్యము, దగ్గరకు వెళ్ళటం. సారూప్యము, ఆ రూపమును పొందుట. సాయుజ్యము, లీనమైపోవుట. 4 విధాలు కదా ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి. ఇప్పుడు సాక్షాత్తు అమ్మయే తన దివ్యానుగ్రహం చేత ఈ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, నేనంటే నేను, నేనంటే నేను అని వాదులాడుకుంటున్న సమయంలో వారికి బుద్ధి ప్రేరేపణ చేసి సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని కదా చెప్పుకుంటున్నది. వారి బుద్ధిని ప్రచోదన చేయటం కోసం తనకు తానుగా వారిని తన వద్దకు చేర్చుకున్నదండి. జయ జగదంబ విశ్వపావని మాతకు. ఆ త్రిమూర్తులను తన వద్దకు చేర్చుకున్నది. ఇప్పుడు ఆ లోకానికి వచ్చారు వాడు. అంతా చాలా విచిత్రంగా ఎన్నో ఆవరణలు ఉన్నాయి. మనం చివరి రోజున చెప్పుకుంటాం మణిపురం వర్ణంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయో, ఏ ఏ ఆవరణలు ఉన్నాయో అవన్నీ చెప్పబడతాయి. 24 ఆవరణలు ఉన్నాయి. గట్టిగా చూస్తే లోపలికి వెళ్ళి 36 ఆవరణలు ఉంటాయి. అర్థమైందా అండి? ఇవన్నీ కాదయ్యా, ప్రధానంగా 9 ఆవరణలైనా చెప్పుకోవయ్యా అని పెద్దలు చెప్పారు. నవారణ మంత్రం, ఒక్కొక్క బీజమునకు ఒక్కొక్క ఆవరణ. ఆ బీజములన్నీ దాటితేనే అమ్మవారి దగ్గరికి చేరుకోగలుగుతాం. అలా చేరుకోగలిగినటువంటి వాడు పొందే ఆనందమే బ్రహ్మానందం. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా లోకానికి చేరుకున్నారండి. కనుక ఏ స్థితిని పొందారు? సాలోక్యము అనే స్థితిని పొందారు. ఎక్కడికి వచ్చారు ఆ ముగ్గురు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సాలోక్యము, ఆ లోకానికి చేరుకున్నారు. ఆ చేరుకున్నటువంటి వారు ఒక్కసారి ఆ తల్లిని చూచారండి. ఎవరిని చూచారు? ఆ అమ్మవారిని చూచారండి. పురతో నగరం రమ్యం దివ్య ప్రాకారమండితం యజ్ఞశాలా సమాయుక్తం నానా హర్మ్య విరాజితం ప్రత్యభిజ్ఞాతదా జాత
అపి అస్మాకం ప్రేక్ష్య తత్పురం స్వర్గోయమితి కేనాసౌ నిర్మితోస్తే మహాద్భుతం. ఆ ముగ్గురు అనుకుంటున్నారు, ఏమి నగరం అయ్యా, ఏమి నగరం, ఎంత బాగున్నదయ్యా, పురతో నగరం రమ్యం దివ్య ప్రాకార విరాజితం. దివ్యమైనటువంటి ప్రాకారములతో ఆ నగరానికి ఏమని పేరున్నదండి? మణిపురము అని పేరున్నది. ఎందువల్ల పేరు వచ్చింది అంటే దివ్యమైన మణుల ప్రకాశముతోనే అనేక మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా నగరం ఉన్నదట. దేనివల్ల అంత కాంతి కలుగుతోంది అంటే కేవలం అమ్మవారి వద్ద ఉన్న మణుల వల్ల కలుగుతున్నదటండి. అసలు సూర్యునికి కూడా కాంతిని ఎవరిస్తున్నారు అంటే అమ్మవారి దగ్గర ఉన్న మణులే ఇస్తున్నాయి అని చెప్పారు. అంత దివ్యమైన మణుల చేత కాంతివంతమై ప్రకాశమే రూపముగా కలిగి ఉన్న నగరము కనుక దానికి మణిపురము అని పేరు వచ్చింది. మణులతో ఉన్నది కనుక. మహీమహీధరా కామం వనాన్యుపవనాని చ ఆర్యశ్చ పురుషాశ్చైవ వశవశ్చ సరిద్వరాహ. అనేకములైన జలపాతాలు ఉన్నాయి, నీళ్లు స్వచ్ఛమైన స్వాదు జలంతో కూడుకున్నటువంటివి ఉన్నాయి, అనేకములైన సుందర దృశ్యములు, ఉద్యానవనములు వీటన్నిటితో నిండుకుని ఉన్నాయి. ఆ లోకంలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళారా, ఆ చూచినటువంటి వాళ్ళు భావిస్తున్నారండి. ఎలా కనబడుతున్నది ఆ తల్లి అంటే సా రక్తవర్ణా త్రిలోచని. ఎలా ఉన్నదటండి అమ్మవారు? ఎర్రగా ఉన్నదటండి. రక్త వస్త్రానులేపన, రక్తము ఎర్రగా ఉన్నటువంటి వస్త్రములు ధరించిందిట, ఎర్రగా ఉన్నటువంటి చందనాన్ని ధరించిందట, పెదవులు ఎర్రగా ఉన్నాయట, ఆ కనులు కూడా ఎర్రగానే ఉన్నాయటండి. ఎంత గొప్పగా వర్ణించారో. సర్వసాధారణంగా కళ్ళు ఎప్పుడు ఎర్రబడతాయి? బాగా కోపం వచ్చినప్పుడు ఎర్రబడతాయి, లేదా దుఃఖం వచ్చినప్పుడు ఎర్రబడతాయి. కానీ అమ్మవారి కనులు ఎలా ఎర్రబడతాయో చెప్పారు. మనం రోజు ప్రార్థన చేస్తాం. ఒకవేళ అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తారండి. ఏమని చేస్తారు? అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరకమిత్యేవ విభావయే భవానీం. ఎంత గొప్పగా చెప్పారండి. భవాని ఆ తల్లి, ఆ భవుని యొక్క ప్రాణమే అయ్యున్నటువంటిది అతడు భవుడు, ఆవిడ భవానీ. సామాన్యమైనటువంటిదా? మన అందరి మనస్సుల్లో కూడా లోపల ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుసు అంటే అమ్మవారికి. అందుకని ఆ తల్లిని ఏమన్నారండి? భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అని చెప్పారు. భావనాగమ్య, కేవల భావన చేతనే ఒక్కసారి ఎగిరి వచ్చి మన హృదయాల్లో కూర్చుంటుందటండి అమ్మవారు. భావన చేస్తేనే, ఆ తల్లిని భావన చేస్తే, ఆ దేవాలయం దగ్గర కూర్చుని ఆ గుమ్మం దగ్గర ఉండి ఆ భ్రమరాంబ మెడ నిండా దండలు వేసుకుని ముఖం మాత్రమే మనకు కనబడుతూ ఉన్న చల్లని తల్లిని ఒక్కసారి, భ్రామరి మాతను, ఆ తల్లిని చూస్తే, ఆ ముఖాన్ని, ఆ పెదవులను, ఆ కనులను ఒక్కసారి చూస్తే కేవలం ప్రత్యక్షంగా మనం ఆలోచనతో, సాలోచనతో భావన చేస్తూ చూసినట్లయితే ఆవిడ్ని చూసేటప్పటికీ ఎర్ర నాన్న వచ్చావా అని పలకరిస్తున్నట్టుగా కనబడుతుందండి ఆ లోపల ఉన్న బ్రహ్మరాంబ. ఎక్కడ చూసినా కంచి పెడతాం, ఆ అమ్మవారు కూడా అంతే, వచ్చావా అని పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మవారు కాకపోతే ఎవరు పలకరిస్తారు? అయ్య తొందరగా పలకరించడండి. ఎవరు పలకరిస్తారు అంటే ఆశ్చర్యం. నేను చెబుతున్నానండి, వచ్చిన రోజున అక్కడికి వెళ్ళామా, వెళితే ఆ పంచి కట్టుకుని చక్కగా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని నేను నా భార్య ఇద్దరం వెళితే వాళ్ళు ఒక్కసారి అటు ఇటు చూసి ఆ అమ్మవారి దగ్గర గుమ్మం దగ్గర ఆ ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు పక్కకి తప్పుకున్నాడు. మెదలకుండా ఎవరు మీరు ఏంటి అని కూడా అడగల. సరాసరి లోపలికి వెళ్ళిపోయి ఆ అమ్మవారికి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర ఆ అమ్మవారిని కూర్చుని దగ్గర నిలబడి ప్రార్థన చేసుకున్నాం ఇద్దరం. రాజమర్యాదలతో తీసుకెళ్ళి, నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ అమ్మ ఎంత అవకాశాన్ని కల్పించింది. ఒరేయ్ దేవి, నా చరిత్ర చెప్పడానికి వచ్చావు కదా, నన్ను దర్శించరా, రారా అని పిలిచినట్టుగా లోపలికి పిలిచిందండి ఆ తల్లి. ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం. ఇందాక చెప్పారే, శివపురాణం చెప్పినప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం కలగల. అమ్మవారి పురాణానికి వినటానికి వచ్చేటప్పటికి ఏం చేసింది ఆవిడ?
అవకాశం ఇచ్చింది, ఇప్పుడు స్పర్శ దర్శనం ఇచ్చింది. కనుక అంత దివ్యమైనటువంటి తత్వం ఆ తల్లి యొక్క కరుణ అంత మహా చెప్పడానికి వీరు లేనంత కరుణతో కూడుకుని ఉంటుంది. అందుకనే ఆ కళ్ళు ఎలా ఎర్రబడినాయి అంటే అరుణాం కరుణాతరంగితాక్షిం, కరుణ అనబడేటువంటి తరంగముల కదలిక చేత కనులు ఎర్రబడినాయి. ఆ కరుణతేనే చేతనే ఎర్రబడినాయి ఆ కళ్ళు. ఆ ఎర్రని పద్మముల వంటి కనులతో చూస్తున్నది ఆ తల్లి దివ్యమైనటువంటిది. కనబడుతుందా అండి మీకు? ఆ కళ్ళు కనబడుతున్నాయా? ఆ విధంగా భావన చేయాలి. భవానీ భావన గమ్య. ఆ భావన చేతనే మనం పొందగలుగుతామండి ఆ తల్లిని. పర్యంక ప్రవరే తస్మిన్ ఉపవిష్ట వరంగన రక్తమాల్యంబరధర రక్తగంధానులేపన సురక్తనయన కాంతా విద్యుత్కోటి సమప్రభ. ఆ తల్లి ఎలా ఉన్నది అంటే 1,000,000 మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. సుచారువదన రక్తదంతఛద విరాజిత. ఆ ముఖం ఎలా ఉన్నది అంటే ప్రసన్నంగా ఉన్నదటండి. ఎప్పుడూ అమ్మవారి కనుబొమ్మలు ముడివడి ఉండవు. ఆ ముడివడి ఉండటం అంటే కలిసి ఉండటం. ఆ కలిసి ఉండవండి. చాలా ప్రశాంతంగా. అసలు ఆ తల్లికి చింత ఎక్కడ ఉంటుందండి? ఆ తల్లిని తలుచుకున్న మనకే చింతలన్నీ పోతున్నాయి కదా. సర్వ విధములైనటువంటి విచారములు నశిస్తున్నాయి. అందువల్లనే ఆ తల్లిని రమా కోట్యధికా కాంత కాంత్యా సూర్యబింబా నిభాకిల రక్తదంతఛద విరాజిత. ఆ తల్లి అలా చిరుహాసం చేస్తే పొరపాటున ఆ దంతములు మన కనులకు కనబడితే ఆ దంతములు ఎలా ఉన్నాయి అంటే ఎర్రని దానిమ్మ గింజల వలె ఉన్నాయటండి. ఎర్రబారి ఉన్నాయట. అదేమిటండి, ఎవరికైనా పళ్ళు తెల్లగా ఉంటాయి కదా అంటే ఆ తల్లి నిరంతరము తమలపాకులు నవ్వులుతూ ఉంటుందండి. తాంబూలము ఎందువల్ల అంటే పునిస్త్రీ అయినటువంటి వారు తప్పక తాంబూల చర్వణము చేయవలే. తాంబూలం వేసుకుని తీరాలంటండి. పూర్వకాలంలో అందరూ వేసుకునేవాళ్ళు ఆ తమలపాకులు. ఆ పునిస్త్రీ అయినటువంటి స్త్రీలు భర్త వియోగం కలిగినటువంటి వాళ్ళు వేసుకోకూడదు. పెండ్లి కానటువంటి వాళ్ళు వేసుకోకూడదు. పెండ్లి అయిన వాళ్ళు వేసుకోకుండా ఉండకూడదు. ఆ కారణం చేతనే నిరంతరం మాహూర్ అని ఒక ఊరుందండి, అమ్మవారి శక్తిపీఠం. ఆ శక్తిపీఠం దగ్గరికి కనుక మనం వెడితే అక్కడ ప్రసాదంగా ఏమిస్తారంటే తాంబూలమే ఇస్తారండి. ఒక్కసారి ఆ తాంబూలాన్ని మనం ప్రసాదంగా స్వీకరించామా ఇంకా ఎప్పుడు ఇతరమైన తాంబూలాలు ఏవి వేసుకోమండి. ఆ తాంబూలం అంత రమ్యంగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందనేది సామాన్యమైన వాడెవ్వరూ వర్ణించలేరు. అంత రుచి. ఎందువల్ల అంటే అమ్మవారికి నివేదన చేయబడిన ప్రసాదం అండి అది. అక్కడ ప్రసాదం, ఆ మాహూరులో ప్రసాదం ఏదయ్యా అంటే తాంబూలమే ప్రసాదం, ఇంకా ఏదీ ఉండదు. ఎప్పుడు ఆ తాంబూలం విడెములవి ధరించి యోగంబునన్ రక్తదంతములట్లు తోప చెడు కాంచువానికెట్లు భయము కల్గకుండు అని చెబుతాడండి మహానుభావులు. ఆ తల్లి పళ్ళు చూస్తేనే అమ్ము కొరికేస్తుందేమో అని భయపడిపోతాడు. ఎవడు చెడు చేయడానికి ముందుకు వెళ్ళడు. అందుకొరకే ఎప్పుడు ఎర్రబారి ఉంటాయి అని అన్నారండి. వరపాశంకుశాభీష్టధరా శ్రీ భువనేశ్వరి. ఒక చేత్తో పాశమును ఒక చేత్తో అంకుశమును పట్టుకుని ఉన్నదటండి. పాశము దేనికి? వేసి దగ్గరకు లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించడానికి, పాలించడానికి. అంకుశం ఎందుకు? అమ్మ లభించింది అనే గర్వంతో ఏదైనా పొరపాటున చేయకూడని కర్మ చేస్తే అంకుశంతో బుద్ధి చెప్పటం కోసం. కన్న తల్లి యొక్క లక్షణం ఎలా ఉంటుందో అందుకనే మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్ అన్నాడండి పోతన గారు. శ్రీ భువనేశ్వరి అదృష్టపూర్వాదృష్టాసా సుందరి స్మితభూషణ. వాళ్ళు అనుకుంటున్నారు ముగ్గురు, ఎప్పుడూ మనం చూడలేదే,
ఇంత సౌందర్యంగా ఉంది. ఎంత సౌందర్యం అంటే చెప్పలేనటువంటి సౌందర్యం. ఏమీ అందం ఇంతకుముందు ఎప్పుడూ మనం చూడలా, ఎక్కడా చూడలా. అంతేనా, ఇక్కడ ఉండేటువంటి పక్షులు కానీ ఇవన్నీ కూడా ఏ శబ్దాన్ని చేస్తున్నాయి అంటే హ్రీంకార జపనిష్టయిస్తూ పక్షి బృందైర్నిషేవిత. అక్కడ ఉండేటువంటి పక్షులు ఉన్నాయే అవి ఎప్పుడు ఏవో రకంగా కుయ్యటం లేదటండి, కోకిలలు పాడటం లేదు, ఏవో వాటి యొక్క శబ్దాన్ని అవి ప్రవర్తింప చేయటం లేదు. ఏం చేస్తున్నాయట పక్షులు కూడా? హ్రీం 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 అని శబ్దం చేస్తున్నాయటండి. మనం బృందావనం పెడితే ఆ బృందావనంలో నెమళ్ళు అరుస్తూ ఉంటాయండి. సర్వసాధారణంగా నెమలి అరిస్తే వినలేం మనం, క్రేంకారము అంటారు దాన్ని, వెళ్ళలేము. ఆ శబ్దం కటువుగా ఉంటుంది. కానీ బృందావనంలో ఉన్న నెమళ్ళు ఏమంటాయో తెలుసునా అండి? రాధే 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 అని పిలుస్తూ ఉంటాయి ఆ నెమళ్ళు. ఖచ్చితంగా రాధే రాధే అంటాయి. అక్కడ ఉండేటువంటి నెమళ్ళు రాధానామ స్మరణ. అలాగే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆ పక్షి బృందాలన్నీ కూడా అనేకములైనటువంటి పక్షి బృందాలు ఉన్నాయి. అవన్నీ కూడా హ్రీంకార శబ్ద నిష్టయిస్తూ జపం చేస్తున్నాయిటండి. అరుణా కరుణామూర్తి కుమారి నవయవ్వన సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖంబుజ. ఆవిడ ముఖం ఎలా ఉన్నదండి? చిరునవ్వు నవ్వుతూ ఉన్నదటండి. చాలా చిరునవ్వు అంటే పళ్ళు బయటకు కనబడకుండా నవ్వేటువంటి నవ్వు. అంత చక్కని చిరునవ్వు నవ్వుతున్నదట ఆ తల్లి. నవయవ్వన, అప్పుడే యవ్వనంలో సదా షోడశ వర్ష ప్రాయ. ఎప్పుడు చూసినా ఏ వయస్సులో ఉంటుంది అమ్మవారు అంటే 16 ఏళ్ల వయస్సులోనే ఉంటుంది. అలా ఉన్నది. అంతేనా, సర్వశృంగార వేషాఢ్య. ఏ స్త్రీ అయినా కూడా పునిస్త్రీ అయినటువంటి వాళ్ళు ఎన్ని ఆభరణాలు ధరించాలి అంటే శాస్త్రం చెప్పింది 44 ఆభరణాలు ధరించాలటండి. ఇంటికి వెళ్ళి టెండర్ పెట్టండి, వాళ్ళంతా కర్రలు తీసుకొస్తారు నా దగ్గరికి. ఎన్ని ఆభరణాలు వేసుకోవాలటండి? 44 ఆభరణాలు ధరించాలి పునఃస్త్రీ. ప్రతి ఆభరణానికి ఒక లక్ష్యం ఉన్నదండి. ఇప్పుడు పాపిడి బిళ్ళ అని 5 ఏళ్ల పిల్లకు కూడా పాపిడి బిళ్ళ వేసి ఫోటో స్టూడియోకి తీసుకువెళ్ళి అదేదో ఫోటోలు గమ్మత్తుగా తీయించి ఇంట్లో కట్టించి పెట్టించుకుంటున్నాం మనం. అవునా కాదండి? ఆ జడబిళ్ళ ఎప్పుడు పెట్టాలి? ఆ జడబిళ్ళ కాదు, అదేది పాపిడి బిళ్ళ. దాన్ని ఎప్పుడు పెట్టాలి అంటే దాని పేరు సీమంతాభరణము. ఆ పిల్లకు వివాహమై గర్భవతి అయితే 6వ నెల దాటి 7వ నెల వస్తే, లేదు 3వ నెలలోనే ఓపిక ఉంటే సీమంతం చేసేటప్పుడు పెట్టవలసినటువంటి ఆభరణము. 5 ఏళ్ల పిల్లకి ఆభరణాన్ని పెడితే దాన్ని ఉచితమనాలా అనుచితమనాలా? ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క సంస్కారానికి ఒక్కొక్క ఆభరణం ఆమెకు ధరింపచేయవలే. ఒడియాణము అన్నారు ఒక ఆభరణాన్ని. అది మన నోళ్లల్లో పడి వడ్డాణం అయ్యింది. వడ్డాణం అనే పదమే లేదు భాషలో. ఒడియాణము. ఆ పిల్లవాడో పిల్లో కలిగిన తరువాత పూర్వపు రోజుల్లో ఆ బాలింతరాలకు నడికట్టు అని వేసేవాళ్ళండి. ఆ నడికట్టు బదులుగా బాగా సంపద కలిగినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బంగారంతో బెల్టులాగా కట్టించేవాళ్ళు. దాన్ని ఒడియాణము అని పిలిచేవాళ్ళు. ఆ పిలిచినటువంటి పిలుపు ఇప్పుడు వడ్డాణంగా మారింది. చిన్నపిల్లలకు కూడా వడ్డాణం పెడుతున్నారు. ఎప్పుడు పెట్టాలి అసలు? కాలికి అందెలు ఎప్పుడు పెట్టాలి? మట్టెలు ఎప్పుడు ఉండాలి? ముక్కు పుడక ఎప్పుడు కుట్టించాలి అనేటువంటివి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదానికి ఒక పరమార్థం ఉన్నది. పరమశివుడు అంతటి వాడు ఓ భక్తుడు అడిగాటండి, జాగ్రత్తగా విందాం. ఏమయ్యా విషం మింగావు కదా, ఎలా బ్రతుకున్నావయ్యా అని అడిగితే అమ్మవారి వైపు చూశాట. వాడు అడుగుతున్నాడు కదా చెప్పు అని అన్నదిట అమ్మవారు చిద్విలాసంగా. అంటే వెంటనే తవ తాటంక దర్శనేన కృతయుక్తయా మహై జీవితం అన్నట్టండి. నీ యొక్క చెవి కమ్మల కాంతి నా మీద పడుతూ ఉన్నంత వరకు కాలకూట విషం త్రాగినా ఏమీ కాదు అని చెప్పాడండి. ఆమెకు దుద్దులు ఎందుకు పెట్టాలి స్త్రీమూర్తికి అంటే భర్త యొక్క సెక్యూరిటీ కోసం పెట్టాలి.
ఆ కాంతి భర్త మీద పడుతూ ఉండాలి. అంటే ఆవిడ ఎప్పుడూ ఎక్కడ ఉండాలి? ఆయన పక్కనే ఉండాలి, వాడిని కాపాడుకోవటం కోసం. ఆ చెవి దుద్దుల యొక్క కాంతి ఆ పరమేశ్వరుని మీద పడుతుందట. ఆ కారణం చేత నేను విషం త్రాగినా నాకేం కాదు అని ఈ మాట చెప్పింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆ మల్లికార్జునుడే చెప్పాడు. అందువల్ల ఒక్కొక్క ఆభరణాన్ని ఒక్కొక్క సంస్కారము కొరకు ధరింపచేయుటయే. ఎన్ని సంస్కారాలు ఉన్నాయి? 44 సంస్కారాలు ఉన్నాయి, సామాన్యంగా లేవు. అన్ని సంస్కారములకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆభరణం. అందుకనే ఆవిడ సర్వ శృంగార వేషాఢ్య. ఇక్కడ శృంగారము అంటే తప్పు పదం కాదండి, సింగారమే శృంగారముగా వచింపబడింది ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటిది. ఉజ్జత్పీన కుజద్వంద్వ నిర్జితం భోజ కుట్మల నానామణి గణ కిర్ణభూషణైరుపశోభిత కనకంగద కేయూర కిరీట పరిశోభిత. దివ్యమైనటువంటి అంగదములు ఉన్నాయి, కేయూరములు ఉన్నాయి, అనేకములైన ఆభరణములు కనకము బంగారముతో చేయబడి ఉన్నాయి. మణిమయమైనటువంటి దివ్యమైనటువంటి కిరీటం, కనశ్రీచక్ర తాటంక విటంక పతనంబుజ. ఈ ఉన్నటువంటి తాటంకములు ఉన్నాయే శ్రీచక్రముల వలె వేళ్లాడుతున్నాయటండి, బుట్టల వలె వేళ్లాడుతున్నాయట. ఖచ్చితంగా ఉండి తీరాలటట్లా. ఎందుకు వేలాడాలి అంటే ఆ బుట్టలు కదులుతూ ఉండటం చేత ఈ చెవి తమ్మి కదులుతుందండి. ఈ కదలిక చేత దీని వెనుక ఒక నాడీ మండలం ఉంటుంది. మనం వేలు పెడితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. ఆ నాడీ మండలం కనుక పనిచేసినట్లయితే ఆమె పసుపు కుంకుమలు కలకాలము ఉండును అని చెప్పారు.